పక్షిరాజు పిల్లల్ని మెల్లిగా రేపడం ప్రారంభిస్తున్నారు. ఒక మోస్తారు పైకి ఎగరడం ప్రారంభించిన తర్వాత మెల్లిగా గూడును రేపేస్తుందంట. పూర్తిగా గూడు లేకుండా చేసేస్తుందంట. చేసేసి 4 పుల్లలు మాత్రం అందులో పెట్టేసి ఇలా పైకి ఏదో పుల్ల తీసుకున్న గుచ్చేసేసరికంట ఆ పిల్లలంతా పైకి ఎగిరి మెల్లిగా పైకి ఎగిరి ఆ గూట్లో నుంచి జారి కింద పడిపోతాయి. ఎంత 15,000 అడుగుల ఎత్తులో అది గూడు కట్టుకుంటుందంట. పెద్ద పర్వతం పైన ఉన్నటువంటి చెట్ల మీద అది గూడు కట్టుకుంటుందంట. దేవుని బిడ్డలారా, అంతెత్తు నుండి ఆ పిల్లలు జారి పడిపోతే ఇక నేల మీద పడితే అడ్రస్ ఉంటుందా? కనీసం ఒక చిన్న ముక్క కూడా మనకు దొరకదు. అలా వాటిని రేపేసిన తర్వాత అవి నేల మీద పడుతూ ఉన్నప్పుడంట వెంటనే రెక్కలు చాచి మెల్లిగా వాటి దగ్గరకు వచ్చి వాటిని ఆ రెక్కలు పోయి మూసి మరలా తీసుకుని వెళ్ళి గూట్లో పెట్టేస్తున్నారు. నిజంగా పక్షిరాజు పిల్లల్ని రేపింది ఎందుకు? పిల్లలకి ఎగరడం నేర్పించాలి. ఆ తల్లి ఆశ, తల్లి ఎన్ని వేల అడుగుల ఎత్తు ఎగురుతుందో తన బిడ్డ కూడా అన్ని వేల అడుగుల ఎత్తు ఎగరాలి అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు కూడా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ పైకి నీవు ఎగరాలనే ఉద్దేశంతోనే దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. శ్రమలను అనుమతించినప్పుడు దేవుని గురించి సనుక్కోకండి. శ్రమలను అనుమతించినప్పుడు దేవుని గురించి విరోధంగా మాట్లాడకండి. దేవుని గురించి తక్కువగా మాట్లాడకండి. శ్రమ కలిగింది అనంటే తప్పకుండా ఆయన రెక్కలు చాచి ఆయన మీద మనల్ని మోస్తాడని అర్థం. ఆయన రెక్కలు చాపి ఆయన రెక్కల మీద మనల్ని మోసి ఏ హాని, ఏ దెబ్బ, ఏది తగలకుండా మరలా సురక్షితంగా ఒక ఉన్నతమైన స్థలానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు అని దాని అర్థం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.